ఆపదలో ఉన్నప్పుడు సమయానికి 108 వస్తుందో లేదో కానీ రావుల శ్రీనివాసరెడ్డి అందుబాటులో ఉంటాడని 34వ డివిజన్ ప్రజలు చెబుతున్నారని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రావుల శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆపదలో ఆదుకునే తననే గెలిపిస్తామని ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లిన సందర్భంగా హామీ ఇస్తున్నారని చెప్పారు. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా మంగళవారం 34వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రావుల శ్రీనివాసరెడ్డి డివిజన్ పరిధిలోని వీటి కాలనీ తిరుమల నగర్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా వీటి కాలనీ తిరుమల నగర్ ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ఆ కాలనీ ప్రజలు సాదరంగా స్వాగతం పలికి ఆపదలో ఉన్నప్పుడు సమయానికి 108 వస్తుందో లేదో కానీ రావుల శ్రీనివాసరెడ్డి అందుబాటులో ఉంటాడని ఆపదలో ఆదుకునే తనని గెలిపిస్తామని ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లిన సందర్భంగా హామీ ఇస్తున్నారని చెప్పారు. 34వ డివిజన్ అభివృద్ధి కోసం డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి తన కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండ మధుసూదన్ రెడ్డి, లెంకల వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డి, సురేష్ రెడ్డి, అవినాష్ కుమార్, విజయేందర్ రెడ్డి, సంతోష్, రవి, కోటేశ్వరరావు, శ్రీకాంత్, కంచర్ల విజయరెడ్డి, శోభ, లక్ష్మి, జి పద్మ, అండాలు, జి సంధ్య, కె లక్ష్మి, టి లక్ష్మి, సరస్వతి, రావుల రేణుక, సింధు, చల్ల కోటేష్తో పాటు వీటి కాలనీ తిరుమల నగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 34వ వార్డు ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. 34వ డివిజన్ అభివృద్ధికై మేము ముందుకు వస్తూ ఉన్నాను. ఆశీర్వదించండి. ఏ గడపకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా సాధారణంగా ఆహ్వానించి రావుల శ్రీనివాసరెడ్డి నువ్వా, నీకే మేము ఓటేస్తాం, ఎందుకంటే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మా ప్రాంతంలో చేసినటువంటి వ్యక్తివి, మాకు సుపరిచితునివి. నీవు వస్తేనే ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, నువ్వు గెలిస్తేనే మా ప్రాంతం ముందుకు పోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు, నమ్ముతూ ఉన్నారు. కారు గుర్తుకు ఓటేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అంటూ ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, 108 అన్నా వేగంగా వస్తుందో రాదో కానీ రావుల శ్రీనివాసరెడ్డి ఆ యొక్క ఒక్క ఫోన్ కొట్టగానే మా ఇంటి ముందర వాలిపోయేటువంటి వ్యక్తివి, నిన్ను మేము పోగొట్టుకుంటామా, నిన్నే మేము గెలిపించుకుంటాం, కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి ప్రజలు అంటూ ఉన్నారు. ఇక్కడ 34వ డివిజన్ ప్రజలందరూ కూడా విజ్ఞులు, విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు కాబట్టి అందరూ కూడా ఆలోచించి మంచి వ్యక్తికి, అభివృద్ధి చేసే వ్యక్తికి, తర్వాత సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రావుల శ్రీనివాసరెడ్డి కాబట్టి నీకే మేము ఓటేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. కార్పొరేటర్ అభ్యర్థిగా రావుల శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అతని కారు గుర్తుపై ఓటు వేసి అందరూ గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కోరుచున్నాము. ఏంటి అంటే భగవంతుడు అనేవాడు ఎక్కడైనా ఉంటాడో ఉండడో కానీ రావుల శ్రీనివాసరెడ్డి గారు మాత్రం పిలవగానే ఆంజనేయుని రూపంలో వెళ్ళి వాళ్ళని కాపాడి వాళ్ళ సహాయాలను తీరుస్తాడు. కాబట్టి వ్యక్తిని చూసి ఓటు వేసి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలందరినీ కోరుచున్నాను. 34th వార్డు నుంచి రావుల శ్రీనివాసరెడ్డి గారు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మా డాడీ మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మీకు ఈ సమస్యలన్నీ సాల్వ్ చేస్తూనే ఉంటారు. మా ఇంటికి ప్రతి ఒక్కరు వచ్చి మీరు చాలా అభివృద్ధి చేశారు అని చెప్తూ ఉంటారు. ప్రతిసారి మిమ్మల్ని గెలిపించుకోవాలని చెప్తూ ఉంటారు. సో ఈసారి కూడా ప్రతి ఒక్కరు ఓట్ చేసి మా డాడీకి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. నల్గొండ పట్టణంలో 34వ వార్డు కార్పొరేట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న రావుల శ్రీనివాసరెడ్డి గారికి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ నల్గొండ పట్టణంలో అభివృద్ధి అంటే జరిగిందంటే అది కేసీఆర్ ఆశీస్సులతో కంచర్ల భూపాలరెడ్డి గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప మిగతా అభివృద్ధి లేదు. రావుల శ్రీనివాసరెడ్డి గారు ఈ వార్డులో ఎంతో అభివృద్ధి చేసినారు. ఆ విషయం ఈ కాలనీ వాసులందరికీ కూడా తెలుసు.